బడ్జెట్లో అని చెప్పి మీరు పెట్టుబడి చీరలు అడుగుతున్నారు కదండి. సో బడ్జెట్లోనే లో బడ్జెట్ అనమాట ఇప్పుడు పెట్టుబడి చీరలు చూపిస్తున్నాను. ఇవేంటంటే బగల్పూర్ ఐటమ్. ఇది ప్యూర్ అనుకోకండి అండి, ఇది కంప్లీట్ ఇమిటేషన్ అనమాట. బట్ ఇమిటేషన్లో కూడా మీకు మంచి శారీస్ చూపిస్తాను. సో ఒక్కసారి మ్యానిక్యూన్కి డ్రేప్ చేసిన శారీ చూడొచ్చు. సో ఈ శారీ ఏంటంటే బగల్పూర్ ఐటమ్ అనమాట, కంప్లీట్ ఇమిటేషను. బట్ మీకు ఫీల్ కానీ ఇవన్నీ ఏంటంటే మంచిగా ఉంటుంది. సో ఇలాగ మీకు పైతానీ స్టైల్లో మీకు ఏంటంటే ఆల్ ఓవర్ బార్డర్ వస్తుంది, బూటీస్ అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంబినేషన్. సో ఇలాగ మన దగ్గర వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే మీకు శారీ టు శారీ చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది చూడొచ్చు, ఇది కూడా ఏంటంటే మీకు ఇలాగ పీకాక్ కాంబినేషన్లో ఒక శారీ ఉంటుంది ప్లెయిన్ బార్డర్ స్టైల్లో. సో వీటిల్లో ఏంటంటే మీకు లేదు ప్లెయిన్ బార్డర్ కావాలి, అసలు వర్క్ వైజ్గా కూడా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇవన్నీ అనమాట. సో ఈ శారీస్ కాస్టింగ్ నేను చెప్పాను కదండి ఆల్రెడీ మీకు బడ్జెట్ అని చెప్పి. సో బడ్జెట్లో ఏంటంటే మీకు 1000కి 3 శారీస్ అండి. సో 1000కి 3 శారీస్ అంటే మీకు ఈచ్ శారీ 333 పడుతుంది అనమాట. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. మీరు బయట బ్లౌజ్ కోసం మీటర్ తీసుకోవడానికి వెళ్ళినా కానీ మీటర్ కాస్ట్ అట్లీస్ట్ 500 ఉంటుంది. కానీ శారీ వచ్చేపాటికి 6 మీటర్స్. ఈ 6 మీటర్లో మీకు ఈచ్ మీటర్ వచ్చేపాటికి దగ్గరగా 50 రూపీస్ 60 రూపీస్ పడుతుంది. అంటే వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. 1000కి 3 శారీస్ 333 అనమాట. ఇప్పుడు మీకు కింద నేను చూపిస్తున్న డిస్ప్లేలో 6 రోస్ చూపిస్తున్నాను కదండి. ఈ 6 రోస్ కూడా ఏంటంటే మీకు మొత్తం కంప్లీట్గా పెట్టుబడి చీరలు అనమాట. ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీ, వెరీ ఫ్రెండ్లీ బడ్జెట్. డైరెక్ట్గా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్.